మీరు ఒక రోజు సబ్బుతో స్నానం చేయకపోతే మీరు సూక్ష్మ క్రిములతో చుట్టుముట్టబడతారు. మరియు సాయంత్రం కల్లా మీరు చనిపోతారని కార్పొరేట్ సంస్థలు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. మనం ఎలా నివసిస్తున్నామో అర్థం కావడం లేదు. ఒకరు కరచాలనం చేసిన తర్వాత ప్రజలు శానిటైజర్స్ వాడటం మనం ఇంతగా చూస్తున్నాము. మీరు ఎప్పుడైనా గమనించారా? పిజ్జా బర్గర్ తినే సిటీ పీపుల్ సులభంగా వ్యాధుల బారిన పడుతున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. పాలు, పెరుగు, మజ్జిగ తినే గ్రామాలలో వృద్ధులకి అదే జ్వరము మందులు లేకుండా నయమవుతుంది. వారికి చిన్న చిన్న సమస్యలను తట్టుకునే సహజ సిద్ధ ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నామంటే, చెప్పుకుంటూ పోతే ప్రకృతి మమేకమైనటువంటి శారీరక శ్రమతో కూడినటువంటి దినచర్య లేనటువంటి ఈ సెలబ్రిటీలకు మాత్రమే ఈ జబ్బులు వస్తున్నాయంటే వారు సామాన్య ప్రజల్లేగా మేము మనుషులవే అన్నట్టుగా జీవించకుండా ప్రత్యేకమైన మనుషులుగా బ్రతుకుతున్నారు. కాబట్టే వారికి ఇన్ని రకాల జబ్బులు, ఇన్ని రకాల సమస్యలు, ఇన్ని రకాల కష్టాలు. ప్రపంచానికి దూరంగా ఉండారు, ప్రకృతికి దూరంగా ఉండారు కాబట్టి ఇన్ని అవస్థలు. సో సెలబ్రిటీలారా, ఉన్నత వర్గాలారా, క్రికెటర్లారా, అనేక రకాల అత్యున్నత స్థాయిని అనుభవించే పెద్దలారా, మీకు డబ్బు ఉండొచ్చు కానీ ప్రకృతిని దూరం చేసుకోకండి. డబ్బు కన్నా మించింది ప్రకృతి. ప్రకృతిని ప్రేమించండి, అందులో బ్రతకడానికి ప్రయత్నించండి. మీకు నయం కాని జబ్బులు రానే రావు. సహజ సిద్ధమైన జబ్బులు వస్తాయి, పోతాయి. మీ జీవితం అందరి జీవితాల్లాగే సహజంగా శారీరక శ్రమతో కూడుకుని ఉన్నట్టయితే బాగుంటుంది. ఆలోచించండి. అయినా ఈ పోరాటంలో అలా ఉండే అవకాశం కూడా బహుశా మీకు ఉండకపోవచ్చు. అయినా ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఎలాంటి విషయాల్లో పెద్దవాళ్ళ యొక్క జబ్బులు, సమస్యలు ఉన్నాయి కాబట్టి వారు కూడా ఆలోచిస్తారని మన విశ్వ రివ్యూ తరపున వారిని వేడుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, I am Vishwanath Vishwa Reviews.